25/9 हेडिंग दिया है, मीठे बच्चे तुम रुद्र ज्ञान यज्ञ में बैठे हो। इस ज्ञान यज्ञ में रुद्र ज्ञान यज्ञ 25/9 మురళి హెడ్డింగ్ ఇచ్చారు. తీయని పిల్లలు, మీరు రుద్రజ్ఞాన యజ్ఞంలో కూర్చుని ఉన్నారు. ఏ జ్ఞాన యజ్ఞంలో? రుద్రజ్ఞాన యజ్ఞంలో. शिव ज्ञान यज्ञ नहीं, ब्रह्मा ज्ञान यज्ञ नहीं, रुद्र ज्ञान यज्ञ में बैठे हो। रुद्र शिव बाबा तुम्हें जो सुनाते हैं वो सुन करके फिर दूसरों को जरूर सुनाना है। శివజ్ఞాన యజ్ఞం కాదు, బ్రహ్మజ్ఞాన యజ్ఞం కాదు, రుద్రజ్ఞాన యజ్ఞంలో కూర్చొని ఉన్నారు. రుద్రుడు శివబాబా ఏది మీకు వినిపిస్తున్నారో అది విని తిరిగి ఇతరులకు తప్పకుండా వినిపించాలి. रिकॉर्ड चला है, तुम्हारे बुलाने को जी चाहता है। ये कितना मीठा गीत है और कितना अर्थ सहित है। जो विशाल बुद्धि होंगे वो अच्छी रीति समझ सकेंगे। बुद्धि भी तो नंबरवार है ना। రికార్డ్ నడిచింది మిమ్మల్ని పిలవాలని మనస్సు కోరుకుంటుందని. ఇది ఎంత మధురమైన గీతం మరియు ఎంతో అర్థవంతమైనది. ఎవరు విశాల బుద్ధి అయి ఉంటారో వారు బాగా అర్థం చేసుకోగలరు. బుద్ధి కూడా నెంబర్ వార్ కదా. उत्तम बुद्धि, मध्यम बुद्धि, कनिष्ठ बुद्धि तो होते हैं। उत्तम बुद्धि वाले इसका अर्थ अच्छी रीति समझ सकते हैं। ఉత్తమ బుద్ధి, మధ్యమ బుద్ధి, కనిష్ట బుద్ధి ఉంటారు. ఉత్తమ బుద్ధి వారు దీని అర్థం మంచి రీతిలో తెలుసుకోగలరు. उत्तम बुद्धि कैसे मिलती है, मध्यम और कनिष्ठ बुद्धि कैसे मिलती है, उसका आधार क्या है? जन्म से बुद्धि तो सभी को मिलती है, फिर अंतर क्यों पड़ जाता है? क्योंकि मन बुद्धि में ही पूर्व जन्मों के संस्कार समाये हुए होते हैं। ఉత్తమ బుద్ధి ఎలా లభిస్తుంది? మధ్యమ మరియు కనిష్ట బుద్ధి ఎలా లభిస్తుంది? దానికి ఆధారం ఏమిటి? జన్మతోనే బుద్ధి అయితే అందరికీ లభిస్తుంది, తిరిగి తేడా ఎందుకు వస్తుంది? ఎందుకనగా మనస్సు బుద్ధిలోనే పూర్వజన్మల సంస్కారం ఇమిడి ఉంటుంది. जिनके अच्छे संस्कार रहे, अच्छे कर्म जिन्होंने किए, उनको उत्तम बुद्धि मिलती है। जिन्होंने मध्यम कर्म किए, मध्यम संस्कार भरे, उनको मध्यम बुद्धि मिलती है। जिन्होंने नीच कर्म किए, नीच संस्कार आत्मा में भरे, उनको नीच बुद्धि मिलती है। ఎవరికి మంచి సంస్కారాలు ఉంటాయో, మంచి కర్మ ఎవరు చేస్తారో వారికి ఉత్తమ బుద్ధి లభిస్తుంది. ఎవరు మధ్యమ కర్మ చేశారో, మధ్యమ సంస్కారం నింపుకున్నారో వారికి మధ్యమ బుద్ధి లభిస్తుంది. ఎవరైతే నీచ కర్మ చేశారో, నీచ సంస్కారం ఆత్మలో నింపుకుంటారో వారికి నీచ బుద్ధి లభిస్తుంది. उत्तम बुद्धि वाले अच्छी रीति समझ सकते हैं। किस चीज को? जो भी बाबा ने गीत बनवाए हैं और मुरली में जो आते हैं उन गीतों का अर्थ समझ सकते हैं। అంటారైతే ఉత్తమ బుద్ధి వారు మంచి రీతిలో అర్థం చేసుకోగలరని. ఏ విషయంలో? బాబా ఏ పాటల్ని తయారు చేయించారో మరియు మురళీలో ఏదైతే వస్తాయో ఆ గీతాల యొక్క అర్థాన్ని అర్థం చేయించగలరు. तुम्हारे बुलाने को जी चाहता है, ये कौन याद करते हैं? बच्चे तो याद करते हैं,
तुम्हारे बुलाने को जी चाहता है, लेकिन कौन से बच्चे याद करते हैं, कौन बुलाते हैं? 500 करोड़ बुलाते हैं क्या? पैंतीस करोड़ बुलाते हैं। మిమ్మల్ని పిలవటానికి మనస్సు కోరుకుంటుంది. ఇది ఎవరు యాద్ చేస్తారు? పిల్లలైతే యాద్ చేస్తారు. మిమ్మల్ని పిలవాలని మనసు కోరుకుంటుందని. కానీ ఎటువంటి పిల్లలు యాద్ చేస్తున్నారు? ఎవరు పిలుస్తారు? 500 కోట్లు పిలుస్తారా ఏమిటి? 33 కోట్లు పిలుస్తారా? गांधी जी के जमाने में गांधी जी के साथ 40 करोड़ ने गुहार लगाई। ये पतित पावन आओ। तो गुहार सुन करके आए क्या? उसी टाइम तो कांग्रेस का जन्म हुआ था और उसी टाइम ये रूहानी कांग्रेस भी बनी। గాంధీజీ యొక్క కాలంలో గాంధీజీతో పాటు 40 కోట్ల మంది గావు కేక ఎలుగెత్తించారు. ఓ పతిత పావనారా అని. గావు కేకలు విని వచ్చారా ఏమిటి? ఆ సమయంలో కాంగ్రెస్ యొక్క జన్మ అయిందా, లేక అదే సమయంలో ఈ ఆత్మిక కాంగ్రెస్ కూడా తయారైందా? तो किसने कहा कि तुम्हारे बुलाने को जी चाहता है? वही कहते हैं जो पतित से पावन बनते हैं। पावन बने थे, अभी भी बनने वाले हैं, कल्प कल्प पतित से पावन बनते हैं। ఎవరన్నారు మిమ్మల్ని పిలవాలని మనసు కోరుకుంటుందని? ఎవరు పతితు నుండి పావనం అయ్యారో వారే అంటారు. పావనంగా అయ్యారు. ఇప్పటికీ తయారయ్యేవారే వారే కల్పకల్పం పతితు నుండి పావనంగా అవుతారు. जो पतित से पावन बनते हैं उन्हीं का दिल करता है बुलाने का। जो पतित से पावन बनते नहीं वो बुलाते नहीं। क्या दूसरे धर्म वाले बुलाते हैं पतित पावन राम बाप को? नहीं बुलाते। नंबरवार बच्चे तो ढेर हैं। పతితు నుండి పావనంగా ఎవరవుతారో వారి మనస్సే కోరుకుంటుంది పిలవాలని. ఎవరు పతితు నుండి పావనం కారో వారు పిలవరు. ఏమిటి ఇతర ధర్మాల వాళ్ళు పిలుస్తారా పతిత పావనుడు రాముడి తండ్రిని? పిలవరు. నెంబర్ వారుగా ఉంటారు. పిల్లలైతే చాలా మంది ఉంటారు. जो ब्राह्मण बने हैं, जो देवता थे, और उसमें भी जिन्होंने पूरे 84 जन्म लिए हैं उन्होंने ही जास्ती बुलाया। जिन्होंने पूरे 84 जन्म नहीं लिए, कम कलाओं वाले देवता बने, कच्चे देवता बने, उन्होंने उतना नहीं बुलाया। उतना पति से पावन बनते भी नहीं। ఎవరు బ్రాహ్మణులయ్యారో, ఎవరు దేవతలుగా ఉండేవారో, మరియు వారిలో కూడా ఎవరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారే ఎక్కువగా పిలుస్తారు. ఎవరు పూర్తి 84 జన్మలు తీసుకోలేదో, తక్కువ కళల దేవతలయ్యారో, పచ్చి దేవతలయ్యారో వారు అంతగా పిలవలేదు. పతితు నుండి పావనంగా అంతగా అవ్వలేదు కూడా. जो बुलाते हैं जास्ती बुलाते हैं, अर्थात जिन्होंने जास्ती भक्ति की है वही शिव अथवा सोमनाथ के मंदिर की स्थापना करते हैं। ఎవరు పిలిచారో ఎక్కువ పిలిచారో
అంటే ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారే శివుడు లేక సోమనాథ మందిరం యొక్క స్థాపన చేస్తారు. सिद्ध होता है हम जो पूज्य देवी देवता थे अभी पुजारी बने, बरोबर हम पूज्य थे, फिर हम पुजारी बने तो सोमनाथ शिव की पूजा करते हैं. సిద్ధవుతుంది మనం ఏ పూజ్య దేవతలుగా ఉండేవారమో ఇప్పుడు పూజారులుగా అయ్యాము. ఖచ్చితంగా మనం పూజ్యులుగా ఉండేవారు, తిరిగి మనం పూజారులమయ్యాము. సోమనాథ శివుడికి పూజ చేసేవారు. रुद्र यज्ञ तो बहुत रचते, रुद्र यज्ञ रचते हैं लेकिन रुद्रयान यज्ञ नहीं रचते. रुद्र ने क्या ज्ञान सुनाया सो कोई को पता ही नहीं, नाम रख देते हैं रुद्र यज्ञ. రుద్రయజ్ఞాలు చాలా రచించారు, రుద్రయజ్ఞాలు రచిస్తారు, కానీ రుద్రజ్ఞాన యజ్ఞం రచించలేదు. రుద్రుడు ఏ జ్ఞానం వినిపించారో అన్నది ఎవరికీ తెలీదు, పేరు పెట్టేస్తారు రుద్రయజ్ఞమని. किस आधार पर नाम रखते हैं? काम किया, रुद्र ने कोई काम किया है संपन्न तो नाम रखा है रुद्र यज्ञ. अभी भी देखा जाए तो रुद्र यज्ञ रचते रहते हैं. तुम बहुत अच्छा समझा सकते हो. ఏ ఆధారంపై పేరు పెట్టారు? రుద్రుడు ఏదో సంపన్న కార్యం చేశారు కనుక పేరు పెట్టారు రుద్రయజ్ఞమని. ఈనాడు కూడా చూస్తే రుద్రయజ్ఞాలు రచిస్తూనే ఉంటారు. మీరు మంచిగా అర్థమైనట్లు చెప్పగలరు. जो रुद्र यज्ञ रचते हैं उनको बता सकते हो कि रुद्र कौन है, किसका नाम रुद्र है. कहेंगे शिव का नाम यो रुद्र है, लेकिन शिव तो बिंदी का नाम है. बिंदी कैसे विकराल रूप धारण करती है? जरूर कोई साकार में प्रवेश करती है, प्रवेश करके विकराल रूप धारण करते हैं, तब संपन्न आहुति होती है, संपूर्ण आहुति लगती है. ఎవరు రుద్రయజ్ఞం రచిస్తారో వారికి చెప్పగలరు రుద్రుడు ఎవరని. ఎవరి పేరు రుద్రుడని అంటారు, శివుని పేరు రుద్రుడని. కానీ శివైతే బిందు పేరు. బిందు ఎలా భయంకర రూపం ధారణ చేస్తుంది? తప్పక ఏదో సాకారంలో ప్రవేశిస్తారు, ప్రవేశించి భయంకర రూపాన్ని ధారణ చేస్తారు. అప్పుడు సంపన్న ఆహుతి అవుతుంది, సంపూర్ణ ఆహుతి అవుతుంది. तो पूछा जाता है क्या रुद्र ने कभी यज्ञ रचा था जिसकी यादगार में ये स्थूल यज्ञ रचते रहते हैं? जरूर रचा था. कैसे रचा, फिर क्या उसकी सिद्धि हुई, इस बात को तो कोई नहीं जानते. అడగవచ్చు, ఏమిటి రుద్రుడు ఎప్పుడైనా జ్ఞానం రచించారా లేక దాని యాదగారులో ఈ స్థూల యజ్ఞాలు రచిస్తున్నారా అని. తప్పకుండా రచించారు. ఎలా రచించారు, తిరిగి ఏమిటి దానికి సిద్ధయిందా, ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు. अभी तुम्हारी बुद्धि में है, तुमको अभी ज्ञान का तीसरा नेत्र मिल गया कि ये रुद्र यज्ञ कैसे रचा गया, कब से रचा गया, कब बीजारोपण हुआ और कब इसकी अंतिम आहुति होनी है.
परम पिता परमात्मा के सिवाय ये ज्ञान का तीसरा नेत्र कोई दे नहीं सकता। ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది మాకిప్పుడు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది. ఈ రుద్రజ్ఞానం ఎలా రచింపబడింది, ఎప్పటి నుండి రచింపబడింది, ఎప్పుడు బీజారోపణ అయ్యింది, మరియు ఎప్పుడు దీనికి అంతిమాహుతి అవ్వాలి? పరంపిత పరమాత్మ తప్ప ఈ జ్ఞానం యొక్క మూడో నేత్రం ఎవ్వరూ ఇవ్వలేరు. ज्ञान सागर परम पिता परमात्मा को ही गाया जाता है। वो ज्ञान का सागर है, बाकी सब है नदियां, सरोवर, टोबके, कुएं, बावड़ी आदि। मनुष्य को तो ज्ञान सागर तो नहीं कहेंगे। జ్ఞానసాగరుడు అని పరంపిత పరమాత్మకి గాయన ఉంది. ఆయన జ్ఞానసాగరుడు. మిగిలిన వారందరూ నదులు, సరోవరులు, చెరువులు, నూతులు, దిగుబావులు. మనుష్యులనైతే జ్ఞానసాగరులు అని అనరు. सागर में तो सभी का जल समाया जाता है, सभी में सागर नहीं समाय सकता। इसलिए क्या बोला है, भक्ति मार्ग की गीता में भी बोला है, न हम तेषु ते मये, मैं उनमें नहीं हूं, लेकिन वो सब मेरे में समाये हुए। సాగరంలో అయితే అన్నిటి జలములు కలిసిపోతాయి, అన్నింటిలోనూ సాగరం కలవదు. అందుకే ఏమన్నారు, భక్తి మార్గపు గీతలో కూడా అన్నారు, అహం తేషు తేమై, నేను వారిలో లేను కానీ వారంతా నాలో ఇమిడి ఉన్నారని. कौन? जो भी गड्ढे गरीचियां हैं, जो भी नदियां हैं, नद हैं, नहरें हैं, वो मेरे में समाते हैं, लेकिन मैं उनमें निवास नहीं करता हूं। ఎవరు? ఏవైతే చిన్న గుంటలు, చెరువులు, ఏవైతే నదులు, పెద్ద నదులు, చిన్న నదులు, కాలువలు నాలో కలుస్తాయి, కానీ నేను వాటిలో నివసించుండను. दुनिया क्या कहती है, मेरे में है, तेरे में है। बाप कहते हैं मैं सब में व्यापक नहीं होता हूं, सागर तो एक है। ప్రపంచం ఏమంటోంది? నాలో ఉన్నారు, నీలో ఉన్నారని. తండ్రి అంటారు, నేను అందరిలో వ్యాపించి లేను, సాగరమైతే ఒక్కటే. भले 7 सागरों के नाम रख दिए हैं, लेकिन टोटल मिलाकर के तो एक ही है। कोई मनुष्य को ज्ञान सागर नहीं कहा जा सकता। భలే 7 సాగరాల పేర్లు పెట్టారు, కానీ అన్నిటినీ కలిపితే ఒకటే అయ్యింది. ఏ మనుష్యుణ్ణి జ్ఞానసాగరుడు అని అనరు. अभी तुम जानते हो हमको डाढ़े का वर्षा मिल रहा है, बाप का वर्षा, चाचे का वर्षा, ताऊ का वर्षा नहीं मिल रहा है, डाढ़े का वर्षा मिल रहा है। ఇప్పుడు మీకు తెలుసు మాకు తాత యొక్క వారసత్వం లభిస్తోందని. తండ్రి వారసత్వం, పినతండ్రి వారసత్వం, పెద్ద తండ్రి వారసత్వం దొరకటం లేదు, తాత యొక్క వారసత్వం దొరుకుతోంది. जिसको हम याद करते हैं कि बाबा आप आकर के अविनाशी ज्ञान रत्नों का दान करो, अविनाशी ज्ञान रत्न कैसे? क्योंकि यहाँ जो जितना ज्ञान रत्न धारण करता है वो जन्म जन्मांतर के लिए धनवान बन जाता है।
ये ज्ञान रतन ही स्थूल रतन बन जाते हैं। ఎవరినైతే మనం యాద్ చేస్తున్నామో బాబా మీరు వచ్చి అవినాశి జ్ఞాన రత్నాలు దానం చెయ్యండి. అవినాశి జ్ఞాన రత్నాలు ఎలాగా? ఎందుకనగా ఇక్కడ ఎవరెంత జ్ఞాన రత్నాలు దానం చేస్తారో వారు జన్మజన్మాంతరాలకు ధనవంతులవుతారు. ఈ జ్ఞానరత్నాలే స్థూల రత్నాలు అవుతాయి. कम ज्ञान धारण करता है तो कम धनवान बनेगा, ज्यादा धारणा करता है तो ज्यादा धनवान बनेगा. इसलिए अविनाशी ज्ञान रत्न कहे जाते हैं. తక్కువ జ్ఞానం ధారణ చేస్తే తక్కువ ధనవంతులవుతారు, ఎక్కువ ధారణ చేస్తే ఎక్కువ ధనవంతులవుతారు. అందుకే అవినాశి జ్ఞాన రత్నాలు అని అనబడ్డాయి. 21 जन्मों तक तो हेल्थ किस आधार पर मिलती है? इन ज्ञान रत्नों के आधार पर ही मिलती है. जिसने पूरा ज्ञान रत्नों को धारण किया उसकी बुद्धि में पक्का बैठ जाता है कि हमको यही हेल्दी वेल्दी बनना है. 21 జన్మల వరకు ఆరోగ్యం దేని ఆధారంగా లభిస్తుంది? ఈ జ్ఞానరత్నాల ఆధారంగానే లభిస్తుంది. ఎవరు పూర్తిగా జ్ఞానరత్నాలు ధారణ చేశారో వారి బుద్ధిలో పక్కాగా కూర్చుంటుంది మనం ఇక్కడే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా తయారవ్వాలని. भगवान का वर्षा है तो इसी जन्म में प्राप्त करना है. यहाँ जो प्राप्त करते हैं उनका मुकाबला अगले जन्मों में आने वाली आत्माएं नहीं कर सकती. वो जन्म जन्मांतर वो वर्षा चलता है. భగవంతుడి యొక్క వారసత్వం ఈ జన్మలోనే ప్రాప్తించుకోవాలి. ఇక్కడ ఎవరు ప్రాప్తి చేసుకుంటారో దానికి పోటీగా రాబోయే జన్మల్లో రాబోయే ఆత్మలు చేసుకోలేరు. అది జన్మజన్మాంతరాలు ఆ వారసత్వం నడుస్తుంది. 21 जन्म तक तो चलता ही है, लेकिन 21 जन्मों के आधार पर वर्तमान पुरुषार्थ की प्रैक्टिस के आधार पर 63 जन्मों का भी हिसाब बन जाता है. 21 జన్మల దాకా అయితే నడుస్తూనే ఉంటుంది. కానీ 21 జన్మల ఆధారం మీద వర్తమాన పురుషార్థం యొక్క ప్రాక్టీస్ ఆధారంగా 63 జన్మలకు కూడా లెక్క తయారవుతుంది. जिसने जितना यहाँ तीव्र गति से धारणा की है वो 63 जन्मों में भी तीव्र पुरुषार्थ करने का अभ्यासी बना रहता है. ఎవరు ఎంత ఇక్కడ తీవ్రగతిలో ధారణ చేశారో వారు 63 జన్మల్లో కూడా తీవ్ర పురుషార్థం చేసే అభ్యాసులుగా అయి ఉంటారు. उनमें कोई कोई ऐसे भी हैं कि एक ही जन्म में रंक से राजा बन जाते हैं, सिपाही से सम्राट बन जाते हैं. तो कितने तीव्र पुरुषार्थी रहे होंगे. तो बोला ये अविनाशी ज्ञान रतन है, इनका विनाश नहीं होता. వారిలో కొందరు ఇలా కూడా ఉంటారు. ఒక్క జన్మలోనే పేదవాడి నుండి రాజా అవుతారు, సైనికుడి నుండి సామ్రాట్ అవుతారు. ఎంత తీవ్ర పురుషార్థులై ఉంటారు కనుక చెప్పారు ఇవి అవినాశి జ్ఞాన రత్నాలు, వీటికి వినాశనం కాదు. फिर हम भी दान लेकर के औरों को करेंगे है तो बहुत सहज. सिर्फ याद दिलाएंगे कि तुम्हारे 2 बाप हैं. कौन से 2 बाप? एक आत्माओं का बाप और एक मनुष्य सृष्टि का बाप. మనం కూడా దానం తీసుకుని ఇతరులకు చేస్తాము అవటానికి చాలా సహజం. కేవలం జ్ఞాపకం తెప్పిస్తున్నారు మీకు 2 తండ్రులని. ఎలాంటి 2 తండ్రులు?
ఒకరు ఆత్మల తండ్రి మరియు ఒకరు మనుష్య సృష్టి యొక్క తండ్రి. भक्ति मार्ग में भी दो बाप होते हैं, एक लौकिक बाप और एक पारलौकिक बाप. यहाँ भी तुम्हारे दो बाप हैं. एक तो इसी लोक का है, क्या सारे सृष्टि चक्र में इसी लोक में हमारे साथ रहता है, ఆల్రౌండ్ పార్ట్ బజాతా హై. భక్తి మార్గంలో కూడా ఇద్దరు తండ్రులు ఉంటారు. ఒకరు లౌకిక తండ్రి, ఒకరు పారలౌకిక తండ్రి. ఇక్కడ కూడా మీకు ఇద్దరు తండ్రులు. ఒకరు ఈ లోకం వారు. ఏమిటి? మొత్తం సృష్టి చక్రంలో ఇదే లోకంలో మనతో పాటు ఉంటారు, ఆల్రౌండ్ పాత్ర అభినయిస్తారు. और एक पारलौकिक बाप. भक्ति मार्ग में भी दो होते हैं. सतयुग त्रेता में तो लौकिक बाप ही होता है, पारलौकिक बाप होता ही नहीं है. और वहां वर्षा भी तुम लौकिक बाप से नहीं प्राप्त करते हो. మరి ఇంకొకరు పారలౌకిక తండ్రి. భక్తి మార్గంలో కూడా ఇద్దరుంటారు. సత్యయుగ త్రేతాలో అయితే లౌకిక తండ్రి ఉంటారు, పారలౌకిక తండ్రి ఉండరు. మరియు అక్కడ వారసత్వం కూడా మీరు లౌకిక తండ్రి నుండి ప్రాప్తించుకోరు. किस आधार पर करते हो वर्षा? वहाँ सत्युग त्रेता में वर्षा किस आधार पर मिलता है? लौकिक बाप के अनुसार तो मिलता नहीं. वर्तमान संगम युग के पुरुषार्थ के आधार पर 21 जन्म तक तुम वर्षा पाते रहते हो. यहाँ का वर्षा वहाँ काम आता है. ఏ ఆధారంగా చెప్తున్నారు వారసత్వం అక్కడని? అక్కడ సత్యత్రేతాయుగాల్లో వారసత్వం ఏ ఆధారంగా దొరుకుతుంది? లౌకిక తండ్రి ఆధారంగా అయితే దొరకదు. వర్తమాన సంగంయుగి పురుషార్థం ఆధారంగా 21 జన్మల వరకు మీరు వారసత్వం పొందుతూ ఉంటారు. ఇక్కడ వారసత్వం అక్కడ పనికొస్తుంది. तो तुम बच्चों का माथा फिर जाना चाहिए. क्यों? इस संगम युग की कितनी महिमा है, कितना महत्व है. एक जन्म का पुरुषार्थ और 21 जन्म की प्राप्ति होती है. फिर 21 जन्म तक कोई पुरुषार्थ नहीं करना पड़ेगा. और 21 जन्म के आधार पर 63 जन्मों का भी हिसाब किताब बन जाता है. పిల్లలైన మీరు తల తిప్పుకోవాలి. ఎందుకు? ఈ సంగం యుగానికి ఎంత మహిమ ఉన్నది, ఎంత మహత్యం ఉంది. ఒక జన్మ పురుషార్థం మరియు 21 జన్మల ప్రాప్తి ఉంటుంది. తిరిగి 21 జన్మల వరకు ఎటువంటి పురుషార్థం చేయనక్కర్లేదు. మరియు 21 జన్మల ఆధారంగా 63 జన్మలకు కూడా జమా ఖర్చులు తయారవుతాయి. 21 जन्मों में जिसने शुरुआत में बहुत प्राप्त किया, वो द्वापर के आदि में भी बहुत प्राप्ति करेगा. जिसने सतयुग त्रेता के अंत में प्राप्ति की, वो द्वापर कलयुग के अंत में भी बहुत प्राप्ति करेगा. यहाँ के पुरुषार्थ के आधार पर है. 21 జన్మల్లో ఎవరు మొట్టమొదట్లో చాలా ప్రాప్తి పొందారో వారు ద్వాపర ఆదిలో కూడా చాలా ప్రాప్తి పొందుతారు. ఎవరు సత్యయుగ త్రేతాల అంత్యంలో ప్రాప్తి చేసుకుంటారో వారు ద్వాపర కలియుగాల అంత్యంలో కూడా చాలా ప్రాప్తి పొందుతారు. ఇక్కడ పురుషార్థం ఆధారంపై ఉంటుంది. जिन्होंने आदि में तीखा पुरुषार्थ किया, वो अंत में भी तीखा पुरुषार्थ करते हैं. तो बोला तुम्हारा तो माथा फिर जाना चाहिए. ఎవరు ఆది నుండి వేగవంతమైన పురుషార్థం చేశారో వారు అంతింలో కూడా తీవ్ర పురుషార్థం చేస్తారు.
అయితే చెప్పారు మీ యొక్క తల తిరగాలని. ऐसी ऐसी जगह जाकर के पूछना चाहिए कि ये रुद्र यज्ञ आदमी किसने रचा था, पहले पहले किसने रचा. तुम जो ये रुद्र यज्ञ रचते हो, शुरुआत तो किसी ने की होगी ना. इसका नाम तो तुमने रखा है क्या, रुद्र यज्ञ. तो जरूर रुद्र ने ही काम किया होगा. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి అడగాలి, ఈ రుద్రయజ్ఞం మొదలగునవి ఎవరు రచించారు, మొట్టమొదట ఎవరు రచించారు. మీరు ఏదైతే ఈ రుద్రయజ్ఞం రచిస్తున్నారో మొదలు ఎవరో చేసి ఉండాలి కదా. దానికి పేరు మీరు పెట్టారా ఏమిటి, రుద్రయజ్ఞం. తప్పక రుద్రుడే పనిచేసి ఉండాలి. लेकिन आप यह नहीं जानते हो कि जिसने आदमी रुद्र यज्ञ रचा वो सिर्फ रुद्र यज्ञ नहीं था, क्या था, रुद्र ज्ञान यज्ञ था. तुम तो मेटेरियल यज्ञ रचते हो. क्या ब्राह्मणों की दुनिया में भी शूटिंग करते हैं మెటీరియల్ యజ్ఞ రచనకి. కానీ ఇది మీకు తెలుసు, ఎవరు ఆదిలో రుద్రయజ్ఞం రచించారో అది కేవలం రుద్రయజ్ఞం కాదు, ఏమిటైంది, రుద్ర జ్ఞాన యజ్ఞం అయింది. మీరైతే మెటీరియల్ యజ్ఞం రచిస్తారు. ఏమిటి, బ్రాహ్మణ ప్రపంచంలో కూడా షూటింగ్ చేస్తారు మెటీరియల్ యజ్ఞం రచించటానికి. बेसिक नॉलेज में ज्ञान सुनाते हैं या मेटेरियल इकट्ठा करके यज्ञ रचते हैं, क्या करते हैं, मेटेरियल यज्ञ रचते हैं. धन के आधार पर सारा कारोबार चलता है, स्थूल धन. ఎక్కడ చేస్తారు, బేసిక్ జ్ఞానంలో జ్ఞానం వినిపిస్తారా లేక మెటీరియల్ కూడబెట్టి యజ్ఞం రచిస్తారా. ఏం చేస్తారు, మెటీరియల్ యజ్ఞం రచిస్తారు. ధనం ఆధారంగా మొత్తం వ్యవహారం నడుస్తుంది స్థూలధనంతో. और यहाँ बाप ज्ञान यज्ञ रचते हैं. कागज के पत्तों को ज्ञान यज्ञ नहीं कहा जाता है. वो तो पत्ते छपाना, किताबें छपाना, चित्र छपाना, बांटना करना, ये तो एक धंधा है भक्ति मार्ग वाले ब्राह्मणों का, पेट पूजा के लिए. మరి ఇక్కడ తండ్రి జ్ఞానయజ్ఞం రచిస్తారు. కాగితపు పేజీలను జ్ఞానయజ్ఞం అని అనరు. అదైతే పేజీలు అచ్చువేయించటం, పుస్తకాలు అచ్చువేయించటం, చిత్రాలు ముద్రించటం, పంచటం, ఇది ఒక వ్యాపారం భక్తి మార్గ బ్రాహ్మణుల పొట్టపూజ కోసం. बाप ऐसा कोई धंधा नहीं कराते हैं कि किताबें छपाने से बीच में प्राप्ति होती रहे, नहीं कराते. एडवांस में चित्र नहीं छपाई जाते, किताबें नहीं छपाई जाती, छपाई जाती. తండ్రి అలాంటి వ్యాపారం చేయించరు. పుస్తకాలు అచ్చువేయించటం వల్ల మధ్యలో ప్రాప్తి అయ్యేటట్లు చేయించరా. అడ్వాన్స్లో చిత్రాలు అచ్చువేయించటం లేదా, పుస్తకాలు అచ్చువేయించటం లేదా. ఎవరో అన్నారు అచ్చువేయిస్తున్నారని, అచ్చువేయిస్తున్నారు. ऐसा कंट्रोल रहता है कि किताबें बेच करके कोई बीच में पैसा न कमा पाए. क्यों? क्योंकि ईश्वरीय ज्ञान यज्ञ मुफ्त में मिलता है. ज्ञान यज्ञ से ये ज्ञान कोई पैसों से नहीं खरीदा जाता. ये तो अथाह सागर है, इसको सागर में इस ज्ञान को बांधा नहीं जा सकता. మరి
ఎవరో అన్నారు పొట్ట నింపుకోవటం కోసం కాదు అని. అవును, అలాంటి కంట్రోల్ ఉంటుంది పుస్తకాలు అమ్మి ఎవరూ మధ్యలో డబ్బు సంపాదించకుండా. ఎందుకు? ఎందుకనగా ఈశ్వరీయ జ్ఞానం ఉచితంగా లభిస్తుంది. జ్ఞాన యజ్ఞం నుండి జ్ఞానం ఏమీ డబ్బుతో కొనలేరు. ఇదైతే అంతులేని సాగరం. దీనిని సాగరంలో ఈ జ్ఞానాన్ని బంధించలేరు. असल नाम है रुद्र ज्ञान यज्ञ। और रुद्र तो है निराकार है? शिव निराकार है या रुद्र निराकार है? हैं? शिव निराकार है, तो रुद्र निराकार क्यों कह दिया? निराकारी तेज धारण करता है। అసలు పేరు రుద్రజ్ఞాన యజ్ఞం. రుద్రుడైతే నిరాకారుడు. శివుడు నిరాకారుడా, రుద్రుడు నిరాకారుడా? శివుడు నిరాకారుడు. మరి రుద్రుడు నిరాకారుడని ఎందుకన్నారు? నిరాకారి స్థితిని ధారణ చేస్తారు. पूछा रुद्र तो निराकार है, फिर निराकार कैसे यज्ञ रचेगा? जरूर साकार में आकर निराकारी स्टेज धारण करता है, शरीर जरूर धारण करना पड़े। అడిగారు, రుద్రుడైతే నిరాకారుడు, తిరిగి నిరాకారుడు యజ్ఞం ఎలా రచిస్తారు? తప్పకుండా సాకారంలోకి వచ్చి నిరాకారి స్థితిని ధారణ చేస్తారు. శరీరాన్ని తప్పక ధారణ చెయ్యాలి. शास्त्रों में दक्ष प्रजापति का यज्ञ भी गाया जाता है। प्रजापिता नहीं कहते हैं, क्या कहते हैं? दक्ष प्रजापति। ये शास्त्रों में प्रजापति क्यों है, जबकि यहाँ प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय चल रहा है? శాస్త్రాల్లో దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం కూడా గాయనం చేయబడింది. ప్రజాపిత అని అనరు, ఏమంటారు? దక్ష ప్రజాపతి. ఈ శాస్త్రాల్లో ప్రజాపిత ఎందుకు? ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం నడుస్తుంటేను. ये पिता पति कैसे बन गया? पिता यज्ञ के आदि में था बीजारोपण करने वाला, वही दूसरा जन्म लेकर आता है और सारे विश्व का पति बनता है, रक्षक बनता है। ఈ తండ్రి భర్తగా ఎలా అయ్యారు? తండ్రి యజ్ఞం ఆదిలో ఉండేవారు, బీజారోపణ చేసేవారు. ఆయనే రెండో జన్మ తీసుకుని వచ్చారు మరియు మొత్తం విశ్వానికి భర్తగా అవుతారు, రక్షకుడు అవుతారు. तो बोला शास्त्रों में भी दक्ष प्रजापति गाया हुआ है, प्रजापिता नहीं गाया हुआ। क्यों? क्योंकि प्रजापिता ब्रह्मा कुमारी के द्वारा जो कार्य हुआ वो सब अधूरा रह गया, और प्रजापति के द्वारा जो कार्य संपन्न हुआ वो गाया जाता है। అన్నారైతే శాస్త్రాల్లో కూడా దక్ష ప్రజాపతి గాయనం చేయబడ్డారు, ప్రజాపిత గాయనం చేయబడలేదు. ఎందుకు? ఎందుకనగా ప్రజాపిత బ్రహ్మకుమారీల ద్వారా ఏ కార్యం అయిందో అదంతా సగంగా ఉండిపోయింది, మరియు ప్రజాపిత ద్వారా ఏ కార్యం సంపన్నం అవుతుందో అది గాయనం చేయబడుతుంది. अधूरे का गायन नहीं होता, पूजन नहीं होता, चित्र नहीं बनते, मूर्तियां नहीं बनती, मंदिर नहीं बनते। ब्रह्मा के मंदिर है क्या? मंदिर नहीं है, मूर्तियां नहीं है, सिर्फ चित्रों में गायन है। जो कार्य संपन्न करता है उसका पूजन होता है। సగానికి గాయనం ఉండదు, పూజ ఉండదు, చిత్రాలు తయారు కావు, మూర్తులు తయారు కావు, మందిరాలు తయారు కావు.
బ్రహ్మకు మందిరాలున్నాయి ఏమిటి? మందిరాలు లేవు, మూర్తులు లేవు, కేవలం చిత్రాల్లో గాయన ఉంది. ఎవరు కార్యం సంపన్నం చేస్తారో వారికి పూజ ఉంటుంది. तो दक्ष प्रजापति का यज्ञ मनाते आते हैं. దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం జరుపుతూ వస్తూ ఉన్నారు.